హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు లెసన్లో స్కెచ్అప్ ఇంటర్ఫేస్ గురించి, నావిగేషన్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు సెలక్షన్ టూల్ అన్నమాట. ఈరోజు సెలక్షన్ టూల్ గురించి చెప్తాను. అయితే సెలక్షన్ టూల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఏదైనా ఒక మోడల్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఒక క్యూబ్ ఉంది, ఇది సెలక్షన్ టూల్. దీన్ని ఉపయోగించి మనం సెలెక్టింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫేసెస్ని, లైన్స్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ అయింది. ఇలా సెలెక్ట్ అవుతుంది. అయితే ఇలా సెలెక్షన్ చేసి డిలీట్ చేస్తామనుకోండి, టోటల్గా వెళ్ళిపోతుంది. ఫిల్ చేయాలంటే మళ్ళీ ఇలా ఒక లైన్ గీస్తే ఓకే, ఫిల్ అయిపోయింది. ఈ లైన్ టూల్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అయితే ఈ సెలక్షన్ టూల్కి ఇంకొకటి స్పేస్ బార్ అన్నమాట, షార్ట్ కట్. మనం ఇలా దేంట్లో ఉన్నా కానీ స్పేస్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఈ సెలక్షన్ వస్తుంది. అయితే దీంట్లో వచ్చేసి ఇలా సింగిల్ క్లిక్ ఇస్తే మనకి ఫేస్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డబుల్ క్లిక్ ఇస్తే ఈ ఫేస్ విత్ లైన్స్ మాత్రం సెలెక్ట్ అవుతున్నాయి. చూడండి, ఇలా అయిపోయింది. ఓకే, ఇది మళ్ళీ అండు చేయడానికి సేమ్ కంట్రోల్ Z. ఓకే ఓకే అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం సెలెక్షన్ చేయాలనుకుంటే ట్రిపుల్ క్లిక్ 1 2 3 3 సార్లు క్లిక్ ఇస్తే ఈ టోటల్గా ఈ క్యూబ్ మొత్తం సెలెక్షన్ అయిపోయింది. డిలీట్. ఓకే, డిలీట్ అయిపోయింది. అండు. ఓకేనా? ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి. అయితే మనం సెలెక్ట్ చేసేటప్పుడు సింగిల్ క్లిక్ ఇస్తే ఒక ఫేస్ మాత్రమే వస్తుంది. అయితే డబుల్ క్లిక్ ఇస్తే ఈ ఫేస్, ఆ ఫేస్ చుట్టూ ఉన్న లైన్స్ కూడా సెలెక్ట్ అవుతున్నాయి. ఓకే, అయితే ట్రిపుల్ క్లిక్ ఇస్తే టోటల్గా ఈ ఆబ్జెక్ట్ మాత్రం కంప్లీట్గా సెలెక్షన్ అవుతుంది. అలా కానీ ఇది మాత్రం సపరేట్గా ఉంది. ఈ క్యూబ్కి దీనికి ఏ సంబంధం లేదు, ఇది సెలెక్ట్ అవ్వలేదు. ఓకేనా? అయితే దీంతో పాటు ఇది కూడా సెలెక్ట్ కావాలంటే ఈ 2 కనెక్ట్ అయి ఉండాలి. మనకి ఈ 2 కనెక్ట్ అయి ఉండాలి. అయితే ఇట్లా కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం. ఈ లైన్ వరకు మాత్రమే సెలెక్షన్ అయింది, కానీ ఈ బాక్స్ సెలెక్ట్ అవ్వలేదు. మనకి ఈ బాక్స్ సెలెక్ట్ కావాలంటే లైన్కి కనెక్షన్ ఉండాలి. ఇది ఫేస్కి కనెక్ట్ అయి ఉంది, అందుకే సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లైన్కి కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం, టోటల్గా కనెక్ట్ అయిపోయింది ఇలాగా. ఓకే, ఇది సెలక్షన్ టూల్. ఇలా కాకుండా సపరేట్గా ఉన్న వాటిని కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కంట్రోల్ ఏ, కీబోర్డ్ పైన కంట్రోల్ ఏ అని
ప్రెస్ చేస్తే టోటల్గా ఇక్కడ ఈ సర్ఫేస్ పైన ఏవేవి ఉన్నాయో అన్ని మోడల్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, అలా కాకుండా ట్రిపుల్ క్లిక్, ఓకే, ఇది సెలెక్ట్ అయిపోయింది. కంట్రోల్ ట్రిపుల్ క్లిక్, ఓకే, ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మిగిలిన విషయాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.